హలో ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుతున్నాం కదండి. వాటిలో చాలా వరకు మొక్కల్లో ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ కాయలన్నవి తయారవడం లేదు. దానికి రీజన్ ఏమిటి, దాని సొల్యూషన్ కూడా ఈ వీడియోలో చూద్దామండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. దీనికి మెయిన్ రీజన్ వచ్చి హనీ బీస్ అన్నవి తగ్గిపోవడం వల్లనేనండి. ఎందుకంటే చాలామంది సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేస్తున్నారు దీనిపైన. హనీ బీస్ తగ్గిపోవడం వల్ల పాలినేషన్ అన్నది జరగట్లేదు, దానివల్ల ఆహార ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే పెస్టిసైడ్స్ వాడకం ఎక్కువ అవడం వల్లనే హనీ బీస్ అన్నవి చనిపోతున్నాయండి. హనీ బీస్ చనిపోవడం వల్ల మొక్కల్లో క్రాస్ పాలినేషన్ జరగదండి. దానివల్ల ఏమవుతుంది అంటే మొక్కల్లో ఫ్లవరింగ్ వచ్చినా కూడా అది పిందెగా మారి కాయ అన్నది అవ్వడం లేదు. మనకి ఈ మొక్కల్లో కొన్ని సెల్ఫ్ పాలినేటెడ్ ఉంటాయి, కొన్ని క్రాస్ పాలినేటెడ్ ఉంటాయండి. సెల్ఫ్ పాలినేట్ అంటే ఎగ్జాంపుల్కి టమాటో, మిర్చి, చిక్కుడు, వీటికి ఆటోమేటిక్గా పాలినేషన్ అన్నది అయిపోతుంది. దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. దీనికి పర్టికులర్గా పాలినేషన్ చేయవలసిన అవసరం ఉండదండి. తీగ జాతుల్లో ఏమైతే ఉన్నాయో బీర, దోస, సొరకాయ మొక్కల్లో క్రాస్ పాలినేషన్ జరగవండి. దీనిలో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి. మేల్ ఫ్లవర్ చూడండి, ఓన్లీ ఫ్లవర్ ఒకటే కనిపిస్తుంది. ఫీమేల్ ఫ్లవర్ చూడండి, దీని కింద కాయ వచ్చిన తర్వాత దానిపైన ఫ్లవర్ అన్నది కనిపిస్తుంది. ఇన్ కేస్ హనీ బీ కనుక మన టెర్రస్ గార్డెన్లో ఉంటే మేల్ ఫ్లవర్ మీద వాలి మేల్ ఫ్లవర్ మీద ఉన్న పాలిగ్రెయిన్ తీసుకెళ్ళి ఫీమేల్ ఫ్లవర్ మీద పెడుతుందండి. అప్పుడు ఆ ఫీమేల్ ఫ్లవర్ అన్నది పాలినేషన్ జరిగి పిందె అన్నది కాయ కింద చేంజ్ అవుతుందండి. హనీ బీస్ లేకపోవడం వల్ల టెర్రస్ గార్డెన్లో మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలండి. మేల్ ఫ్లవర్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసి ఫీమేల్ ఫ్లవర్ మీద మనం హ్యాండ్ పాలినేషన్ చేశారు అంటే ఆ పిందె అన్నది కాయ కింద చేంజ్ అవుతుంది. మనం హ్యాండ్ పాలినేషన్ చేయకపోతే పిందె అన్నది రాలిపోతుందండి. దీన్ని మనం అధిగమించాలి అంటే టెర్రస్ గార్డెన్లో చూస్తున్నారు కదా, ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ప్లాంట్స్ని పెంచాలండి. ఇది వచ్చి మన కిచెన్లో దొరికే ఆవాలను 2-3 మనం టెర్రస్ గార్డెన్లో వేసుకున్నాము అంటే 15 డేస్కి ఈ విధంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నవి వస్తాయండి. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్కి హనీ బీస్ అన్నవి అట్రాక్ట్ అవుతాయి. మన టెర్రస్ గార్డెన్లో ఉండడం వల్ల తీగజాతి మొక్కల్లో ఫీమేల్ ఫ్లవర్స్ అన్నవి పిందెగానే రాలిపోకుండా కాయగా చేంజ్ అవుతుందండి. ఈ విధంగా మీ టెర్రస్ గార్డెన్ ఎక్కువ వెజిటేబుల్స్ అన్నవి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.